అమ్మవారి ఆయుధములు చక్రం, శూలం, గద, వజ్రాయుధం, ధనస్సు, నాగాయుధం ఇవన్నీ కేవలం ఆయుధాలు మాత్రమే కాదు, ఆది పరాశక్తి యొక్క రక్షణ చిహ్నాలు. అపార శక్తి రూపాలు. చక్రం ఇది కాలాన్ని మరియు న్యాయాన్ని సూచిస్తుంది, కాలానుగుణంగా ధర్మాన్ని స్థాపించే అస్త్రం. శూలం 3 పాయలతో ఉంటుంది. ఇవి ఇచ్ఛ, క్రియ, జ్ఞాన శక్తులని సూచిస్తాయి. అహంకారం, కామం, క్రోధం వంటి మానవ దోషాలను ధ్వంసం చేయగల పవిత్రమైన ఆయుధం. త్రిగుణాలపై ఆధిపత్యానికి చిహ్నం. గద ధైర్యం, బలము, భక్తి అనే 3 శక్తుల సమ్మేళనం. దుర్మార్గాన్ని నాశనం చేసి సత్యాన్ని నిలిపే ఆయుధం. వజ్రాయుధం చెడు శక్తుల మీద దివ్య విజయం సాధించే అమోఘ ఆయుధం. వజ్రం శాశ్వతమైన అపరిమితమైన వినాశన శక్తి. ధనస్సు దుర్మార్గం లక్ష్యంగా మారినప్పుడు వినాశించేదాకా ఇది ఆగదు. అమ్మవారి ధనస్సుతో పాపములు లక్ష్యంగా మారి వినాశించబడతాయి. నాగాయుధం ఇది ప్రాణశక్తి, కుండలిని శక్తి మరియు ఆత్మరక్షణ శక్తిని సూచిస్తుంది. చెడు శక్తులను నాశనం చేసి రహస్య శక్తులను నియంత్రించడానికి అమ్మవారు దీన్ని ఉపయోగిస్తారు. ఈ ఆయుధాల ప్రతి ఒక్కటిలో అమ్మవారి కరుణ, రక్షణ మరియు జ్ఞాన శక్తులు ప్రతిబింబిస్తాయి. ఈ ఆయుధాలను నిత్యము స్మరించేవారికి ఆపదలు సమసిపోతాయి, రక్షణ లభిస్తుంది, సిరి సంపదలు ప్రసరిస్తాయి. అమ్మవారి ఆయుధాల మహిమకు శతకోటి వందనాలు. సర్వే జనా సుఖినో భవ.